మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. 4 సంఘాలు రైతు నేస్తం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, గ్రామ్ భారతి, ఏకలవ్య ఫౌండేషన్, ఇలా దేశంలో ఆర్గనైజేషన్స్ రైతుల స్థితి గురించి, వాళ్ళ బాగోగుల గురించి చాలా సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఎంత కష్టపడినా రైతులు ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. ఇది కటు సత్యం. ఎందుకు అలా అవుతుంది? గడిచిన 50-60 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పాదనలు, వ్యవసాయ రీతి రివాజులు అన్నీ మొత్తం సారాసగటుగా ఈ బహురాష్ట్రీయ కంపెనీల కపిముష్టికి వచ్చేసాయి. అంటే గడిచిన 50 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాల క్రితం బహురాష్ట్రీయ కంపెనీల బోర్డు రూముల్లో కొన్ని నిర్ణయాలు జరిగాయి. మొత్తం ప్రపంచమంతా తింటున్న పదార్థాలని మేము నిర్దేశిస్తాం. ఎవడు ఎక్కడ ఏమి తింటున్నా అది మా కంపెనీల మూలకంగానే మీ నోట్లోకి వెళ్తుంది. ఇలా అతి భయంకరమైన ఒక బోర్డు రూము వెనుకల మొత్తం ప్రపంచాన్ని అంతా నిర్దేశించగలిగిన ఒక స్తోమతను వాళ్ళు అంచెలంచెలుగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ తమ కంపెనీల పదార్థాలని, తాము తయారు చేస్తున్న తంత్రజ్ఞానాల్ని మెల్లమెల్లగా అనావరణం చేసుకుంటూ వచ్చారు. అంటే ఆహారం కేంద్రీకృత వ్యవస్థలో తయారు కావటం మొదలుపెట్టింది. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కొన్ని పదార్థాలను తినేట్టు చేయగలిగే ఒక బృహత్ పథకాన్ని ఈ కంపెనీలు గడిచిన 50 సంవత్సరాల్లో అనావరణం చేసుకుంటూ రావటం వల్ల మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న రైతులు కూడాను తమంతట తాము స్వావలంబితనంతో బతకలేని స్థితికి ఈ దినం ప్రపంచంలో కటు సత్యంగా కనిపిస్తోంది. అంటే ఆహారంగా లేకుండా కేంద్రీకృత వ్యవస్థలో తయారవుతున్న పదార్థాలుగా మారిపోయాయి అన్నమాట. అంటే మీరు తింటున్న బియ్యం, మీరు తింటున్న గోధుమలు, మీరు తాగుతున్న పాలు, చక్కెర, గుడ్లు, మాంసం, ఇవన్నిటికీ వెనకాల ఈ కంపెనీల హస్తక్షేపం ఉంది అని మీరు ఆలోచించగలగాలి. కానీ గడిచిన 40-50 సంవత్సరాలు ఏమైందంటే మనం ఆలోచించలేని స్థితికి మనల్ని తీసుకొచ్చారు. ఆహారం అంటే పాలు, ఆహారం అంటే బియ్యం, ఆహారం అంటే గోధుమలు, ఆహారం అంటే గుడ్లు, ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఏం చేసినా ఈ పదార్థాలతోనే మీరు తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు నీళ్లు కట్టి పెంచేదానికి వాళ్ళు వేసిన ఎరువులు, వాళ్ళు తెచ్చిన క్రిమి కీట కలుపు నాశక పదార్థాలని వాడటం వల్ల ఎక్కువ ప్రమాణంలో ఉత్పాదన చేయగలరు. దీన్ని చేయగలిగిన వాళ్ళందరూ మా దగ్గర ఈ పదార్థాలని, దీన్ని ఉత్పాదన చేసేదానికి కావలసిన అంశాలని కొనుగోలు చేయండి, మీరందరూ అందరికీ ఇవ్వండి, మీరందరూ బాగా పని చేయండి, దానిలో వచ్చే లాభాలని మేము తీసుకుంటున్నాం. ఇంతే, చాలా సింపుల్గా ఉంది పరిస్థితి. సో రైతు అక్కడెక్కడో ఏదో పెంచాడు, ఉలవలు పెంచాడు, నువ్వులు పెంచాడు, కొర్రలు పెంచాడు, ఆముదపు గింజలు పెంచాడు. ఇలా ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో వైవిధ్యమైన పదార్థాలు ఇప్పటికీ పెరుగుతాయి పెంచితే. కానీ ఆ పదార్థాలన్నిటికీ మానవ జాతిలో ఏ విలువ లేకుండా చేసేసారు ఈ డాక్టర్లు, ఈ
పారిశ్రామికవేత్తలు, ఈ రాజకీయ నాయకులు, ఈ పెద్ద పెద్ద సంఘాలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా తిను, బ్లడ్ తీసుకో అనే స్థితికి డాక్టర్లను ఈ ఔషధీ కంపెనీలు దిగజార్చేశాయి. మనం తినే పదార్థాలకు ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్పే నాథుడు ఒక్కడు లేకుండా పోయాడు. ఏ విజ్ఞాని ఈ గురించి మాట్లాడటం లేదు. పాలల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందని ఏ డాక్టరు చెప్పట్లేదు. దానికి తద్విరుద్ధంగా పాలు పరిపూర్ణ ఆహారం అని పాఠ్యపుస్తకాలలో విజ్ఞానపు టీచర్లు బోధించడం మొదలుపెట్టారు. అంటే ఈ వాణిజ్యీకరణ ఒత్తిడులతో విజ్ఞానాన్ని అపభ్రంశం చేసి ఇదే విజ్ఞానం అని మన తలల్లో నూరి పోసేశారు. అది లోపలికి వెళ్ళి గట్టిగా శిలాజమై కూర్చునేసింది మన తలల్లో. పాలు మంచిది కాదు, తాగద్దండి అని నేను చెబితే వీడెవడో పిచ్చోడొచ్చాడ్రా అని నన్ను తిట్టున్నాడు. అంటే ఆహారాన్ని అపభ్రంశం చేసిన ఘనత ఈ ఆధునిక విజ్ఞానులదై కూర్చుందని నేను లబోదిబోమని మొత్తుకుంటుంటే వీడేదో పిచ్చి పట్టింది, పాలు తాగొద్దు అంటున్నాడు అని అనుకుంటున్నారు. కానీ రేపటి నుంచి మొత్తం హైదరాబాద్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ పాలు తాగటం ఆపు చేస్తే 6 నెలల్లో హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులలో సగభాగం మూసుకొని వెళ్ళిపోతాయి అవంతకవే అనే నిజాన్ని మీరందరూ నిరూపించబోయే రోజులు ఇంక ముందు రోజుల్లో వస్తాయని నేను కలలుగంటున్నాను. అంటే మనం పాలు తాగకుండా ఉంటే చాలు మన ఆరోగ్యాలు సుధారించుకుంటాయని చెప్పే నాథుడు లేడు. పాలల్లో కాల్షియం ఉంది, కాల్షియం లేకుంటే బోన్లు విరిగిపోతాయి, ఎముకలు పుట్టుకని కింద పడిపోతారు అని అంటున్నారు. కానీ పాలు లీటర్లు తాగాము ఈ 20 సంవత్సరాలు, అయినా బోన్ క్యాన్సర్ వస్తుంది, ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతవరకు అంటే 38-40 ఏళ్లకే మీ మోకాళ్ళు సమసిపోయాయి, దానిని తీసేస్తాము. మిడిల్, లార్జ్, స్మాలు అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి, బై 1 గెట్ 1 ఫ్రీ ఇలా ప్రకటనలు చేసి మీ మోకాళ్ళని తీసేస్తాము, కొత్తవి అమర్చుతాము అని పెద్ద పెద్ద ఫ్లెక్సుల్లో ప్రకటనలు చూస్తున్నాం. ఇంతకంటే విపర్యాసం కావాలా మనకి? అంటే ఆ పాలు తాగాము, వాళ్ళే చెప్పారు మాంసం తినండి, మాంసంలో విటమిన్ B12 ఉంది, దానిలో తప్ప ఇంకెక్కడా లేదు అని చెప్తున్నారు. కానీ విటమిన్ B12 ఎంతమందికి తప్పిపోయింది అని ఇప్పుడు విటమిన్ B12 టాబ్లెట్లు అమ్మటం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం, లేకపోతే ఇంకొకటి మాంసం తింటున్నా కానీ విటమిన్ B12 మీ దేహంలోకి రావట్లేదని. రెండిట్లో ఏదో ఒకటి నిజం, అంతేనా? ఇదైనా నిజం, ఇదైనా నిజం. ఇప్పుడు అందరికీ విటమిన్ B12 తక్కువైందంటే మాంసం తిన్నా విటమిన్ B12 మీకు రావట్లేదనే కదా. అంటే ఆహారం కృతకమైందనే కదా. నిజమైన ఆహారం అయితే విటమిన్ B12ని హ్యాపీగా సంపాదించుకోవాలి కదా. మనం మాంసం తింటున్నారు అందరూ, మొత్తం 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఈటింగ్ మీట్, బట్ దెన్ వై B12 ఈజ్ లెస్? ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి మనకు ఆలోచన శక్తి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ మాధ్యమాలు, ఈ పత్రికలు, ఈ టీవీలు ఒకదాని మీద ఒకటి పేరు పట్టుకొని హాట్ హూట్ అని రాయటం వల్ల విటమిన్ B12 మాంసంలో మాత్రమే ఉందట, ఆహా కాల్షియం పాలల్లోనే ఉందట. నువ్వుల్లో కాల్షియం 10 రెట్లు ఎక్కువ ఉందని ఎవడు రాయడేంటి? ఇలా ఫోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినిపిస్తే ఇలా వంగిపోయిన ముసలావిడ 70 ఏళ్ళు ఆవిడ టక్కర్ తెలుసుకొని నడుస్తూ ఉంది ఇప్పుడు. అంటే నువ్వుల లడ్డు తినండి అని ఏ ఒక్క విజ్ఞాని చెప్పట్లేదు, ఏ ఒక్క డాక్టరు చెప్పట్లేదు. ఎందుకు? పాలు అమ్ముడు కావు. నువ్వులు తింటే ఆ మెట్ట భూముల్లో 4 వానలు వస్తే సాలుల్లో సామెలు కొర్రలు పెంచుకుంటుంటే నువ్వులు పెంచుతాయి. అవంతకవే 1 ఎకరానికి 2 క్వింటలు. ఆ క్వింటలు నువ్వులకి కేజీ 300 రూపాయలు, 400 రూపాయలు ఇస్తే ఆ రైతన్న బాగుపడతాడు అని ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు ఆలోచించలేదే.
ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ బాక్స్లో కట్టివేయబడ్డారు. పాలు మంచిది, ఇది మంచిది, అది మంచిది, ఇది తినండి, అది తినండి అని చెప్తున్నారు. చివరికి పీచు పదార్థం లేకుండా ఆహారం తింటున్నావయ్యా అని మాలాంటి వాళ్ళు చెప్పడం మొదలు పెడితే అవునవునవును, కినోవా ఉంది, టెఫ్ ఉంది, చెఫ్ ఉంది అని అదేదో ఎక్కడో పెంచిన పదార్థాలను తీసుకొచ్చి మళ్ళా మన తలల మీద రుద్దేదానికి న్యూట్రిషనిస్టులు అందరూ కట్టకట్టుకొని పేపర్ల మీద ఆదివారం ఆరోగ్యం అని చెప్పి రాయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? అంటే ఇవంతా వ్యవస్థితంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు మన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, పదార్థాలని అన్నిటినీ కబలించేసి మేము చెప్పిందే ఇదే ఆహారం, ఇలాగే తినండి, ఇలాగే ఉండండి, మీకు రోగాలు వస్తుంటే నో ప్రాబ్లం, ఇక్కడ ఇంకొక వ్యవస్థను తయారు చేస్తాము, టాబ్లెట్లు తీసుకుంటూ ఉండండి. ఇది నిజమైన